అనకాపల్లి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన 143 హామీలను వెంటనే అమలు చేయాలంటూ వైసీపీ నేత మల్లసాల భరత్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు వైసీపీ శ్రేణులు అనకాపల్లిలో ఆందోళన చేపట్టారు. సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీలు పూర్తిగా గాల్లో వదిలేశారని నేతలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచిన పింఛన్లు, నిరుద్యోగ భృతి వంటి పథకాలు అమలు కాలేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపులకు దిగుతున్నారని కూడా ఆరోపణలు చేశారు. మా సమన్వయకర్త భరత్కుమార్ గారి తరఫున ఏ విధంగానైతే 2 సంవత్సరాల నుంచి కూడా కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేయడం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బందులు పెట్టడం, అరాచకాలు విధ్వంసాలు చేసి ఈ 2 ఏళ్ల పాలన కొనసాగించింది. అంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ 2 ఏళ్లలో ఎన్నో అరాచకాలు, విధ్వంసాలు, ముఖ్యంగా ఎన్నికలకు ముందు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోకుండా, ఏవైతే ఎన్నికల ముందు జరిగిన ప్రతి సభలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులందరూ కూడా సూపర్ 6 హామీలు, వాటితో పాటు జగన్ ఇచ్చిన ప్రతి పథకాన్ని కంటిన్యూ చేస్తూ సూపర్ 6 హామీలు కాకుండా మరో 143 హామీలు ఇచ్చారు ఎన్నికలకు. ఏ విధంగా 2 సంవత్సరాల